అంగన్వాడీ స్కూల్లో పైకప్పు ఊడిపడిన ఘటనలో కొందరు పిల్లలు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా వెంకటపూర్ అంగన్వాడీ కేంద్రంలో జరిగింది ఈ ఘటన. వెంటనే వాళ్లందర్నీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాయణ్ ఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్లో చిన్నారులు అక్షరాలు దిద్దుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు 5 చిన్నారులకు గాయాలు కావడంతో వారి ఆర్తనాదాలతో స్కూల్ ప్రాంగణం మారుమ్రోగింది. దాంతో చుట్టుపక్కల వారు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంగన్వాడీ స్కూల్ పైకప్పు పెచ్చులోడి చిన్నారులపై పట్టంతో భయంతో చిన్నారులు ఏడవటం మొదలుపెట్టారు. అలాతైన అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మౌనిక, హారిక, రిషిక, అంకిత, అవినాష్ అనే విద్యార్థులు గాయపడ్డారు. మొత్తం అంగన్వాడీ పాఠశాలల్లో 15 మంది విద్యార్థులున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరామర్శించి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చిన్నారులందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే. అయితే చిన్నారులు స్వల్పంగానే గాయపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరిందని, వెంటనే కొత్త భవనాల్లో అంగన్వాడీ సెంటర్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.